హాయ్ అన్న అందరికైతే మీరైతే తమ్నెల్ అయితే క్లిక్ అయితే చేసి ఉంటారు. మీకైతే సోలో ర్యాంక్ పుష్ ఎలా చేయాలో నేనైతే నేర్పిస్తాను. ముందుగా మీరైతే క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే ఫస్ట్ అయితే మీరు యాక్టివ్ స్కిల్ వచ్చి కే క్యారెక్టర్, తర్వాత వచ్చి మిషా, తర్వాత వచ్చి జోటా, తర్వాత వచ్చి ఫాడ్ అయితే పెట్టుకోండి, తర్వాత మంకీ పెట్టుకోండి. దీని లోడౌట్స్లో ఏం పెట్టుకున్నా మీ ఇష్టం. తర్వాత స్టార్ట్ అయితే చేయండి గైస్. మీరైతే దిగే చోట బట్టి ఉండిద్ది. మీరైతే అక్కడ మిల్లులో పీక్లో అయితే దిగండి, ఎందుకంటే సోలోలో మళ్ళీ అయితే బతకొచ్చు. మీరైతే గన్స్ అయితే గట్టి తీసుకొని మీకు ఎన్ని కిల్లులు కావాలంటే అన్ని కిల్లులు అంటే దొరుకుతాయి గాయస్. అన్ని కిల్లులు అయితే కొట్టేసేయండి మీరు. వీడికైతే డ్యామేజ్ అయితే కొట్టాను, వీడైతే వచ్చేస్తాడు రష్కి. నేనైతే వాడైతే పురుగునైతే వదిలాడు గాయస్. వీడికైతే మనమైతే కవర్ తీసుకొని వీడినైతే ఫుల్ కిల్ అయితే చేసేసాం. ఎలాంటప్పుడు మనం ఇదిగోండి గైస్, వీడైతే ఇక్కడ ఉన్నాడు. మనమైతే కే క్యారెక్టర్ పెట్టుకోవడం వల్ల మనకైతే హెల్త్ అయితే తక్కువ తగిలిద్ది. మళ్ళీ మీకు జోటాను ఇవి పెట్టాను కదా గైస్, వీటి వల్ల అయితే మనకైతే హెల్త్ అయితే పెరుగుతూ ఉండిద్ది. మీరైతే షార్ట్ గన్ ఒకటాను, లాంగ్ రేంజ్ గన్ ఒకటైతే మీరైతే మేనేజ్ అయితే చేయండి. అంటే మీకు బాగా అలవాటు ఉంటాయి కదా గైస్, వాటిని అయితే యూజ్ అయితే చేయండి మీరు. వీడెవడో ఇక్కడ దిగుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు, లోపల దిగాడు అనుకుంటా. లోపల కూడా లేడు గైస్. మీరైతే ఒక 2-3 కిల్స్ అయితే కొడతానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారా, మనకైతే ఫుల్ డ్యామేజ్ కొట్టినా కానీ మనమైతే చావలేదు, ఎందుకంటే మనకైతే హెల్త్ ఇస్తూ ఉండిద్ది. ఆ ప్యాసివ్ క్యారెక్టర్ చూసారా, మీకైతే నిండుతుంది. ఇంకోడైతే దిగుతున్నాడు గైస్, వాడైతే నన్నైతే చంపేశాడు. చంపేశారని మీరైతే కంగారు పడమాకండి. ఎక్కడన్నా ఒక ఇల్లు 2 ఇల్లు ఉంటాయి గైస్, అక్కడైతే దిగండి. మీరైతే దిగిన తర్వాత మీరైతే బాగా అయితే లూట్ చేసుకోండి. మీకైతే బాగా లూట్ చేసేసుకున్న తర్వాత మీరైతే ఒక కార్ కానీ బైక్ కానీ మ్యాక్సిమం స్పోర్ట్స్ కార్ అయితే తీసుకోండి. ఇక్కడ నాకైతే AK-47 అయితే కనపడింది, తీసుకున్నాను. నాకైతే ఎనిమిది కనపడుతున్నాడు. వాడు ఎక్కడ వెళ్ళిపోతాడంటే మనకైతే ఛాన్స్ ఉండాలి గైస్, మనం అన్ని కొట్టేస్తామన్న ఆలోచన అయితే ఉండాలి. అక్కడ ఉంటే మనకు కనుక ఆలోచన కనుక ఉంటే మనమైతే అన్నైతే కొట్టేయగలం. వీడినైతే నేను కొట్టగలను అనుకుంటే కొట్టేయగలం. మనమైతే ర్యాంక్ పుష్ చేస్తున్నాం కాబట్టి మనమైతే కార్ అయితే ఎక్కేసాము. మన దగ్గర అయితే AK-47 అని బైజోన్ ఉంది. ఈ డ్రాప్లో ఏమన్నా తీసుకుందాము. ఈ డ్రాప్లో అయితే మనకైతే ఏమైతే లూట్ లేదు. వెస్ట్ అయితే దొరికింది, వెస్ట్ కూడా తీసుకోండి గైస్. మీరైతే వెస్టే కానీ పడేయమాకండి, మీకైతే చాలా డ్యామేజ్ అయితే తగ్గించిద్ది. ఇక్కడైతే డ్రాప్ పడింది కదా గైస్, అక్కడికైతే వెళ్దాం మనం. ఇక్కడ ఏమన్నా దొరికిద్దామని చూద్దాం. మీరైతే కార్లోనే తిరగండి గైస్. మీకైతే క్యారెక్టర్ స్కిల్ అయితే పెట్టాను కదా, మిషా క్యారెక్టర్ స్కిల్ పెట్టాను కదా, దానివల్ల అయితే మీకైతే కార్లో ఉన్న డ్యామేజ్ అయితే తగలదు. డ్యామేజ్ తగలకపోవడం వల్ల మనకైతే మంచిది గైస్. కార్ అయితే స్లోగా బ్లాస్ట్ అయింది, మీకైతే ఒక్క డ్యామేజ్ కూడా పడదు. డ్యామేజ్ పడినా కానీ మనమైతే కే క్యారెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకైతే హెల్త్ అయితే రికవరీ అయిపోద్ది. ఎనిమిది ఉన్నారు కానీ నేనైతే ఎక్కడ ఆపకుండా తిరుగుతున్నాను. మీరు కూడా అయితే ఇలా అయితే ఆపకుండా అయితే తిరగండి. అంటే మీకు వీడియో క్వాలిటీ కోసం నేనైతే క్వాలిటీ అయితే హై పెట్టుకున్నాను, అందుకే కొంచెం లాగ్ అవుతుంది గైస్, ఏమనుకోకండి. అక్కడ వేరే చోట అయితే మార్చేస్తాను. ఇంట్లో మనకైతే ఎనిమిస్ అయితే కనపడ్డారు, ఇక్కడైతే ఆగకూడదు. మనమైతే వేరే చోటకి వెళ్ళి అయితే ఆగుదాం మనం. మీరైతే మెడికిట్లు కూడా అయితే బాగా అయితే తీసుకోండి, మెడికిట్లు అవి మొత్తం తీసుకోండి. ఇక్కడైతే మనమైతే వెళ్ళి డిస్ప్లే అవి మొత్తం చేసేద్దాం గైస్. నార్మల్లో పెట్టుకుందాం, మనకైతే ఆ ఆప్షన్ లేదు. సరే నార్మల్ FPS అన్న నార్మల్లో పెట్టుకుందాము. మనమైతే FPS అయితే నార్మల్లో పెట్టుకున్నాం కాబట్టి మనమైతే బండి అయితే ఎక్కేద్దాం. మీరైతే బండి నుంచి అయితే దిగమాకండి గైస్, ఎందుకంటే మీకైతే కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎనిమిస్ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అలా అయితే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోద్దని కొంచెం కట్ చేశాను గైస్. అలా తిరుగుతూ అయితే వచ్చేసాను. నేను తిరుగుతూనే ఉన్నాను గైస్ అప్పటి నుంచి. గైస్ మీకైతే మీ బండి కనుక సగం డ్యామేజ్ అయినా కొంచెం డ్యామేజ్ అయినా కానీ వేరే బండి కనపడితే తీసుకోండి, అర్థమైంది కదా. బైక్ అయితే ఎక్కమాకండి గైస్, బైక్ చాలా డ్యామేజ్ అయితే ఎక్కువ పడిద్ది. బైక్ అని జీప్ అసలు ఎక్కమాకండి, జీపు చాలా డ్యామేజ్ పడిద్ది.
తర్వాత ఇలాగే తిరుగుతూ ఉన్నాను. జోన్ కూడా దగ్గరకు వచ్చేసింది మనకైతే. మనమైతే టాప్ 10లో కానీ టాప్ 5లో కానీ వస్తే మనకైతే ర్యాంక్ అయితే బాగా పెరగటానికైతే యూస్ఫుల్ అయితే ఉండిద్ది. మీరైతే అన్ని మ్యాప్లు అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి గైస్. అన్ని మ్యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకైతే ఒక 10% అయితే ర్యాంక్ ఇంక్రీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మీ ఛాన్సెస్ కాదు గైస్, నిజంగానే నా ఐడియాలు బట్టి, నా ప్రొఫెషన్ బట్టి నేనైతే చెప్తున్నాను గైస్ మీకైతే. ఎందుకంటే నేను చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేశాను. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే సరదా జోగేసాను అండి. ఇక్కడైతే మీరైతే క్యాంపింగ్ అయితే చేయండి. ఒకడైతే వచ్చాడు, వాడైతే నేరుగా వస్తున్నాడు, వాడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసి మనం అయితే ఫుల్ కిల్ అయితే చేసేసాము. మీరైతే ఇక్కడే కూర్చోండి, చాలాసేపు కూర్చోండి. ఆ జోన్ కూడా వచ్చేసింది కదా, మీరైతే ఇక్కడే కూర్చోండి. కూర్చొని ఉండండి గైస్. అంటే ర్యాంక్ పెరగాలి కదా, ర్యాంక్ పెరగాలంటే మనం టాప్ 10లో వచ్చాము, ఇంకా టాప్ 5 బోయే కొట్టాలంటే మనం అయితే బతుకుతూ ఉండాలి. మీరైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనిమిదికి కనపడకండి. మీ లొకేషన్ అయితే ఎనిమిదికి తెలియకూడదు. ఎందుకంటే వచ్చినా వచ్చేస్తారు. ఎందుకంటే వీడి క్యాంపింగ్ చేస్తున్నాడు, ర్యాంక్ పుషర్, వీడి ర్యాంక్ మైనస్ చేద్దామని కొన్ని మంది ఉంటారులేండి. వాళ్ళైతే కిల్స్ కోసం అయితే వచ్చేస్తారు. మా జోన్ కూడా దగ్గర వచ్చేసింది కాబట్టి మనం అయితే బండి అయితే ఎక్కేస్తున్నాం. బండి ఎక్కేసి అలా తిరుగుతూ ఉంటాం గైస్. తిరగాలి మనం. ఆ టాప్ 4 కిల్లులు కొట్టాను కాబట్టి మనకైతే ప్లస్ పడటానికైతే చాలా ఎక్కువ ప్లస్ పడిద్ది. ర్యాంక్ అయితే మైనస్ అవ్వదు. మనమైతే టాప్ 5లో అయితే వచ్చేసాం. మనం తిరుగుతూనే ఉండాలి గైస్. మనమైతే ఎక్కడ ఆగితే మనల్ని అయితే ఎనిమీస్ అయితే చంపేస్తారు. మనం అయితే ఆగకుండా అయితే తిరగాలి. వీలుంటే కనుక మీరు వెహికల్తో కలిసి ఎనిమిదిని కూడా గుద్దేయచ్చు. దిగమాకుండి, ఆడికి డ్యామేజ్ కొట్టాం కదా, వాడు కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాడు ఎక్కడ దాకా వచ్చాడంటే వాడు మీకంటే ప్లేయర్ అయ్యి ఉండొచ్చు. అర్థమైందా గాయస్? లేకపోతే ప్యానల్లో ఏ ఒకటి పెట్టుకొని ఉండొచ్చు. మీరైతే బండి మీద అయితే తిరుగుతూ ఉండండి. జోను చివరిలో తిరుగుతూ అయితే ఉండండి. టాప్ 3 వచ్చేసింది గాయస్. వాళ్ళైతే కొట్టుకుంటారు. వాళ్ళైతే ఫైట్ తీసుకునేదాకైతే వెయిట్ చేయండి. మీరైతే అక్కడైతే ఫైట్ అయితే జరుగుతుంది. టాప్ 3కి అయితే వచ్చేసింది. అలాగా మీరైతే ఇక్కడైతే టాప్ 3 వచ్చింది కదా, అలాగో ర్యాంక్ అయితే ప్లస్ పడిద్ది కానీ అయితే మీరైతే దిగమాకండి గాయస్, ప్లీజ్ దిగమాకండి. ఇక్కడైతే దిగితే మనకైతే చాలా, ఇక్కడైతే ఫైట్ అయితే అవుతుంది. టాప్ 2 గాయస్. ఎనిమి ఎక్కడ ఉన్నాడో నాకు కనపడలేదు. అంటే నేనని ఇంకొక ఎనిమి ఉన్నాడు కదా, వాడు ఎక్కడ ఉన్నాడు నాకు కనపడలేదు గాయస్. అందుకే నేనైతే బండి మీద తిరుగుతున్నా వాడు కనపడేదాకా. వాడు కనపడిన తర్వాత మీరైతే దిగవచ్చు. ఎందుకంటే టాప్ 2లో వచ్చారు కాబట్టి మీరైతే దిగవచ్చు. వాడైతే కనపడలేదు నాకు. ఇప్పుడు కూడా కనపడలేదు. ఎక్కడున్నాడు ఆయన? ఇంకా జోన్లో సర్వే చేస్తున్నాడు అనుకుంటా. మనకి మళ్ళీ వాడు కూడా క్యాంపర్ ఏమో గైస్. వాడైతే ఎక్కడున్నాడో చూస్తున్నాను, అలాగే కెమెరా రొటేషన్ తిప్పుకుంటూ చూస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇలాంటి వీడియోలు కనుక కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి గైస్, ఇక్కడైతే ఉన్నాడు. ఎందుకంటే నేనైతే కార్ అయితే దిగేశాను. నా దగ్గర డ్రాగన్ ఏకే నేనైతే యూఏ యాసిస్ అయితే తీసుకున్నాను. అంటే 60 కిల్స్ కొడితే ఉంచుద్దిగా. వీడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసి మనమైతే బోయా అయితే కొట్టేసాం గైస్. చూసారు కదా, ఇవి టిప్స్ అండ్ ట్రిక్స్ గైస్. మీకైతే చెప్పాను కదా, బండి మీద తిరగండి, ఓన్లీ బండి మీదే తిరగండి, కిందకైతే దిగమాకండి. ఛానల్ అయితే ఎలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ గైస్.